పల్నాడు జిల్లా రొంపిచెర్లలో కర్లకుంటలో టీడీపీ నేత వడ్లమూడి కిషోర్ ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు, జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ పలువురు పాల్గొన్నారు. జోరు వానలో కూడా ఇంటింటికి వెళ్లి కరపత్రాల్ని అందించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6లో హామీలన్నీ నెరవేర్చామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. జీఎస్టీ అనేది ఇవ్వని హామీ, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం జీఎస్టీ తీసుకొచ్చిందన్నారు. జీఎస్టీకి సంబంధించి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సూపర్ 6 లో భాగంగా ఎలక్షన్ సమయంలో 2024 ఎలక్షన్ సమయంలో కూటమి ప్రభుత్వం వైపు నుంచి సూపర్ 6 మనం ప్రకటించడం జరిగింది. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తల్లికి వందనం అయితే కానీ, అలాగే అన్నదాత సుఖీభావ అయితే కానీ, భవిష్యత్తు బస్ అయితే, ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది ఏదైతే ఉందో, జీఎస్టీ ఏదైతే ఉందో, ఇది ఇవ్వని హామీ అయినా కూడా మధ్య తరగతి దిగువ తరగతి ప్రజలకి ఏ విధంగా ఉపయోగం చెయ్యాలి, వారి చేతుల్లో కొద్దో గొప్ప డబ్బులు మిగల్చాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం తగ్గినా కూడా ముఖ్యమంత్రి గారు కాదు, ఇది మంచి డెసిషను, ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల, ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల పేదలకి మధ్యతరగతి వారి చేతుల్లో డబ్బులు మిగులుతాయి, ముందుకు వెళ్దామని చెప్పి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపుగా ఈ ఆంధ్ర రాష్ట్రానికే 15,000 కోట్ల రూపాయలు జీఎస్టీ తగ్గుదల ద్వారా లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 7,000, అలాగే కేంద్ర ప్రభుత్వం దాదాపు 7,000 కోట్ల దాకా లబ్ధి చేకూరుస్తూ ఉంది. ఇది పేద మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలనేది. ఇది ఇవ్వని హామీ. జీఎస్టీకి సంబంధించి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది.